క్వాడ్ అక్రమ రవాణాకు సంబంధించి అరెస్ట్ అయ్యి పోలీసు విచారణను ఎదుర్కొంటున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు బిరదవోలు శ్రీకాంత్ రెడ్డి తొలి రోజు పోలీస్ కస్టడీలో అనేక అంశాలను వెల్లడించారు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు శ్రీకాంత్ రెడ్డి ఆస్తులతో పాటు అక్రమ లావాదేవీలకు సంబంధించి పోలీసులు అందించిన అనేక ప్రశ్నలకు శ్రీకాంత్ రెడ్డి తడబడ్డారట. అనేక ప్రశ్నల నుంచి తప్పించుకునేందుకు శ్రీకాంత్ రెడ్డి తెలియదు అంటూ సమాధానాలు చెప్పినా అందుకు అనుగుణంగా పోలీసు అధికారులు తమదైన శైలిలో సమాధానాలు రాబట్టారట. చివరకు హైదరాబాద్లో పీజీ నిర్వహిస్తున్న అరుణతో ఉన్న సన్నిహిత సంబంధాలు, బ్యాంకు లావాదేవీలపై పోలీసు అధికారులు ప్రశ్నల సంధించగానే శ్రీకాంత్ రెడ్డి బిత్తరపోవాల్సిన పరిస్థితి ఏర్పడిందట. వైసీపీ నేత బిరదవోలు శ్రీకాంత్ రెడ్డి కస్టడీకి సంబంధించి తొలి రోజు విస్తుపోయే ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టారట. డాక్టర్ల కుటుంబంతో ఆర్థిక లావాదేవీలపై లోతుగా పోలీసులు ప్రశ్నలు వేశారట. విజయవాడకు చెందిన కొండలరావు అనే వ్యక్తితో ఉన్న ఆర్థిక లావాదేవీలపై ఆరా తీశారు. వెంకటేష్ అనే వ్యక్తి మీకు తెలుసా, అతనితో ఉన్న సంబంధం ఏంటని ప్రశ్నలు సంధించారట. అన్నింటికీ మించి బిరదవోలు శ్రీకాంత్ రెడ్డికి హైదరాబాద్ కోకాపేటలో పీజీ నిర్వహిస్తున్న అరుణ మీకెలా తెలుసు అంటూ పోలీసు అధికారులు ప్రశ్నలు సంధించగానే అతనికి తెలియదంటూ దాటవేసే ప్రయత్నం చేశాడట. అయితే పోలీసు అధికారులు అరుణతో శ్రీకాంత్ రెడ్డి కాల్ లిస్టుతో పాటు బ్యాంకు లావాదేవీలను చూపించగానే బిత్తరపోవాల్సిన పరిస్థితి శ్రీకాంత్ రెడ్డికి ఎదురైందట. అరుణతో తనకు 10 ఏళ్లుగా దగ్గర సంబంధాలున్నాయని, వివిధ లావాదేవీలకు సంబంధించిన విషయాలను తెలిపినట్లు సమాచారం. హైదరాబాద్లో శ్రీకాంత్ రెడ్డి అత్యంత అధునాతనంగా నిర్వహిస్తున్న భవనానికి సంబంధించిన నగదు ఎలా వచ్చింది, ఆదాయ వనరులు ఏంటి అనే కోణంలో కూడా ప్రశ్నలు సంధించారట. గూడూరులోని 100 ఎకరాల లేఅవుట్కు సంబంధించి పెట్టుబడులు ఎవరు పెట్టారు, ఎక్కడి నుంచి ఆదాయాన్ని తెచ్చి ఇక్కడ పెట్టుబడులు పెట్టారు, ఈ లేఅవుట్కు సంబంధించి వచ్చిన ఆదాయాన్ని ఎక్కడికి తరలించారు అనే అంశంపై ప్రశ్నలు సంధించారట. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ మాజీ మహిళా కార్పొరేటర్తో శ్రీకాంత్ రెడ్డికి ఉన్న సన్నిహిత సంబంధాలతో పాటు పెద్ద ఎత్తున జరిగిన నగదు లావాదేవీలపై పలు ప్రశ్నలు వేశారట. మొత్తానికి తొలి రోజు విచారణలో పోలీసులు పగడ్బందీ వ్యూహంతో బిరదవోలు శ్రీకాంత్ రెడ్డికి పలు ప్రశ్నలు వేసి కీలకమైన సమాచారాన్ని రాబట్టారు. క్వాడ్ అక్రమ రవాణా, దీని వెనకాల ఉన్న ప్రధాన సూత్రధారులు, 100 కోట్ల రూపాయలు సంపాదించిన అనంతరం జరిగిన లావాదేవీలు వంటి అంశాలపై ప్రధానంగా దృష్టి పెట్టి శ్రీకాంత్ రెడ్డి వెల్లడించిన అనేక అంశాలను పోలీసు అధికారులు నమోదు చేసుకున్నారట. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.